సామరస్యం కోసం, శాంతి కోసం ఒక 4 అడుగులు మనం కిందకి దిగితే ఎలాంటి తప్పు లేదు సోదరులారా. హుదైబియా ఒప్పందంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా ముష్రికులు ఉత్తరం రాయిస్తున్నారు. మక్కా ముష్రికుల కొరకు ఉత్తరం రాయిస్తున్నారు. అయితే ఆ సమయంలో రాసేవారు అల్లా యొక్క రసూల్ అని రాశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పేరు రాసేటప్పుడు అల్లా యొక్క రసూల్ అని రాశారు, అల్లా యొక్క ప్రవక్త. మక్కా ముష్రికులు అన్నారు, ఆపండి, ఈ మాట కొట్టేయండి, ఈ మాట రాయొద్దు. అల్లా యొక్క ప్రవక్త అని మేము ఒప్పుకుంటే ఇంకా మీకు మాకు గొడవలు ఎందుకు? మేము ఒప్పుకోవట్లేదు కాదు కాబట్టే కదా గొడవలు. కాబట్టి అల్లా యొక్క ప్రవక్త, అల్లా రసూల్ అనే మాట తొలగించండి అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెరిపేయమన్నారు. అలీ రదియల్లాహు అన్హు వారు నేను చెరపలేని ప్రవక్త అన్నారు. సరే, పేరు ఎక్కడుందో చెప్పు, నేనే చెరిపేస్తా అన్నారు. ప్రవక్త గారు కొట్టేశారు, అల్లా రసూల్ అనే పేరు తీసేశారు. సామరస్యం కోసం, శాంతి కోసం ఆయన ప్రవక్తే, ఆయన అల్లా యొక్క ప్రవక్తే, సత్యం మీద ఉన్నాడు, అదే నిజం. అయినప్పటికీ కూడా సామరస్యం కోసము, ప్రేమ కోసము, మైత్రి కోసము కలవటానికి ఆయన ఏం చేశారు? ప్రవక్త అయినప్పటికీ ఓ మెట్టు దిగారు. సరే, ఆయన నిజం మీదే ఉన్నారు, సత్యం మీదే ఉన్నారు, ప్రవక్త అనే మాట కొట్టివేసినంత మాత్రాన ఆయన ప్రవక్త కాకుండా పోయారా? సో మనము కూడా చెప్పేది నిజమే, మనం సత్యం మీదే ఉన్నాం, అవతల వాడే మనల్ని అపార్థం చేసుకున్నాడు, అవతల వాడే మన మీద నిందలు వేశాడు, తగ్గుదాం, 4 అడుగులు తగ్గుదాం. మనము 4 అడుగులు తగ్గితే ఒక మైత్రి ఏర్పడతాదంటే అంతకంటే ఇంకేం కావాలి? మనం ఒక అడుగు వెనక్కి వేస్తే సోదర భావం ఏర్పడతాదనంటే అంతకంటే ఇంకేం కావాలి? మనం ఒక అడుగు వెనక్కి తగ్గితే జమాత్ అంతా ఏకమవుతారనంటే అంతకంటే ఇంకేం కావాలి? జమాతు నాశనం అయిపోయినా పర్వాలేదు, సోదరులు విడిపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఒక్క అడుగు కూడా తగ్గేదంటే తగ్గేదే లేదు అనంటే అలాంటి దుర్మార్గాన్ని అల్లా ఎలా ఇష్టపడతాడు సోదరులారా? కావున ప్రవక్త జీవితం అడుగడుగున మనకు ఆదర్శం సోదరులారా. మరి ఆయన అల్లా యొక్క ప్రవక్తే అయినప్పటికీ కూడా ఎందుకు కొట్టేశారు? అక్కడ సామరస్యం అవసరము, అక్కడ తగ్గటం అవసరము. ఇది ప్రవక్త జీవితం నుండి మనము నేర్చుకోవాల్సినటువంటి విషయము సోదరులారా.